సామ్రాజ్యాల్లో అడుగు పెట్టడు. విజయ్, వీళ్ళ సంగతి వెళ్ళు. మర్యాద క్యాష్ రూపంలో కానీ సరుకు రూపంలో కానీ అప్పగించు, లేదంటే నువ్వు ప్రాణాలతో మిగలవు. మేమంటే ప్రభుత్వాలు గజగజలాడతావు. అలాంటిది మా మనుషులు కొట్టి సరుకులు కొట్టుకుంటామంటే నీకన్ని గుండెలు. ఈరాలంటే ఏమనుకుంటున్నారా? ఈరాల పేరు చెంటే మీరేసి ముచ్చమటలు పడతాయి. తమ్ములున్న దాదైనా గుండెలున్న గూండాయినా ఈరాల పేరు చెంటే ఆముల దూరంలో చేతులు కట్టుకుని నిలబడతారు. మీ బెదిరిపోవడానికి మేము అల్పులం కాదు. మీ ప్రయాణానికి వచ్చిన నవశాస్త్రం మూడింది, అందుకే మాతో తలబడ్డావు. మాతో తలబడ్డాడు ఈ దేశంలో బతకలేదు. ఏమిట్లా రెచ్చిపోతున్నారు? ఏం బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి నేను లొంగేవాళ్ళం కాదు. ఈ రోజుతో నీ చరిత్ర ఫుల్ స్టాప్ పెట్టబోతున్నావు. ఈనాడంటే మహాశక్తిరా. దాన్ని ఎదుర్కొనే శక్తి ఈ భూ ప్రపంచంలోనే లేదురా. ఈరం చేయగలరా తిరిగి పందల్లారా? మర్యాదగా వచ్చిన దారిని వెనక్కి వెళ్ళండి. పేదరి తోక దాడిస్తే మీ శవాలు మీ బాస్ కి కానుకగా పంపించవలసి ఉంటుంది. మాకు వార్నింగ్ ఇచ్చే తమ్ముడు ఈ భూ ప్రపంచంలోనే పుట్టలేదు. ఒకవేళ పుట్టినా వాడిని చచ్చేంత వరకు వదిలిపెట్టాం. నువ్వు ఒకవేళ చచ్చిపోయి వార్నింగ్ ఇస్తే మా బాసు చేతిలో నువ్వు బతుకో. ఈ అలసతో హిమాలయాలే కరిగిపోతాయి. నా చూపు పడితే కటికరాయన పగిలిపోతుంది. నా పేరు వింటే సప్త సముద్రాల సైతం ఉప్పెనలా ఎగసి పడతాయి. నీ వీరత్వం వినే నీ మెల్లో బోర్డు వేయడానికి మేము ఎక్కడికి రాలేదు. నీ అపురూపమైన మేడని నీ మేడని నరికి మా బాసు కానుక ఇస్తాం. జరుగు
పని కల్పించాల్సిందే. అబ్బాయి నువ్వే తోడుపాడు. ఏమిట్లా వెర్రి కళలు పోతున్నారు? మీరేమో తెలుసుకుంటే మీ బాడీలు జాడీలుగా మారతాయి. ఈరోజు మా చేతుల్లో తప్పించుకోలేవు. మా భాషను ప్రాణాలతో వదలడు. నన్ను ఎదుర్కోవడం మీ దెబ్బతరం కూడా కాదు కదా, ఆ రాకాశ్ గడి దెబ్బతరం కూడా కాదు. వాడితో చెప్పండి, ఏదైనా తల పెరిగి సమాధానం ఇస్తే వాడిని వాడి స్థావరాన్ని బాంబులతో భూస్థాపితం చేస్తానని చెప్పండి. వాడికి దమ్ముంటే ఎదుట పడమని చెప్పండి. వాడు నేను తేల్చుకుంటాం. ఈ చీకటి సామ్రాజ్యానికి సూర్యుడు అధిపతి, ఈ నాట్య సామ్రాజ్యానికి రాణాధిపతి. దట్ ఈస్ మై రాణా ప్రతాప్. ఢిల్లీ నుండి స్టేట్ పట్టణాలు వచ్చావు. ఏమిటా పని? ఢిల్లీ రెడ్ క్యాస్ట్ రోడ్ లో పక్కన ఉన్న స్థలాన్ని అడ్వాన్స్ తీసుకొని రమ్మా. అడ్వాన్స్ తీసుకోరు, వారం రోజుల తర్వాత కలవమని చెప్పు. అలాగే నువ్వు వెళ్ళి ఆ భగవాన్ దాసుని కలు, ఆ స్థలాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయమని చెప్పు అని ఈ రాణా మాటను చెప్పు. ఈ నిరీక్షణ ఎంతకాలం? ఈ రోజుతో నా మనసులో మాట రాజుతో చెప్పాలి. ఏమిటి ప్రేమ్ నిరీక్షణ అంటున్నావ్? ఇంతకీ ఆ ఎదురు చూపులు ఎవరి కోసమో? ఓ మీరా? ఎదురు చూపులే నా కళల సుందరి కోసం.